నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, ఈ గురువారం అమావాస్య వస్తోంది. చాలా చాలా విశేషవంతమైన అమావాస్య అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రతి అమావాస్యకి ఇదే చెప్తారు అని అనుకోవద్దు. ఎందుకంటే అటు గ్రహ కూటమి జరగబోతోంది ఈ అమావాస్యకి. పంచగ్రహ కూటమి ఎలాగో జరుగుతోంది, షష్టగ్రహ కూటమి యురానస్ కూడా ఉంది కాబట్టి కూటమి జరగబోతోంది. అలాగే శని జయంతి కూడా జరుపుకుంటాము వైశాఖ అమావాస్య రోజు. చెప్పండి సార్, చాలా చాలా పెక్యులర్ డే కాబట్టి ఎట్లా వినియోగించుకోవచ్చు ఆ రోజు? ఇది ధన అమావాస్యగా చెప్తారు. ధన అమావాస్య అంటే ధనస్థానంలో న్యాచురల్ సెకండ్ హౌస్ లో అధిక గ్రహాలు ఉన్నాయి. ఎప్పుడైతే న్యాచురల్ సెకండ్ హౌస్ లో అధిక గ్రహాలు ఉన్నాయో న్యాచురల్ సెకండ్ హౌస్ లో ఇది ఫైనాన్షియల్ గా ఎదుగుదల ఇస్తుంది. అంటే ఎవరైతే ధనం కోసం బాగా ఇబ్బందుల్లో ఉన్నామండి, మాకు రావాల్సిన డబ్బులు రావట్లేదు, లేకపోతే నేను చేస్తున్న వ్యాపారం ద్వారా అభివృద్ధిలోకి రాలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు మాత్రం ఇట్స్ వెరీ క్లియర్లీ షోయింగ్ దీని ద్వారా మీకు ధనయోగం అనేటువంటిది పట్టనుంది అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ ఈ ధనమావాస్య ఏదైతే ఉందో ఇది మీకు మంచి ఫలితాలు రావాలి దీంట్లోనే అని అనుకుంటే కనుక అమావాస్య నాడు అమ్మవారి ఆరాధన. అందులో పర్టికులర్గా అమావాస్యకి ఎప్పుడు కూడా మీరు ఈ అమావాస్యకి 5 గ్రహాలు కలిసి ఉంటున్నాయి కాబట్టి 5-6 తేదీల్లో ఈ పంచగ్రహ కూటమి ఉన్నాయి కాబట్టి వీలైనంత మటుకు ధనం ఉంది, స్తోమత ఉంది అంటే గనక 5 రకాల పదార్థాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. పాయసాన్నము, దద్దోజనము, పసుపుతో కూడినటువంటి పులిహోర, గూడాన్నము ముఖ్యంగా, అదేవిధంగా శనగలతో చేసినటువంటి పదార్థం. ఎందుకు అంటే శనగలు గురువు ప్రతీక, గురువు కూడా ఆ పంచగ్రహ కూటమిలో ఉన్నాడు కాబట్టి. పెసలతో చేసిన పదార్థం బుధుడికి సంబంధంగా పెట్టచ్చు, లేదా ఆకు ఒక్కతో చేసినటువంటి మనం ఆ యొక్క తాంబూలం కూడా నైవేద్యంగా పెట్టచ్చు. ఈ రకంగా 5 గ్రహాలు ఎప్పుడైతే 5 గ్రహాలకు సంబంధించినటువంటిది ఏదైతే మనం నైవేద్యంగా పెడతామో అమ్మవారికి సంతృప్తిని, అంటే మనం ఎంతో ప్రేమగా పెట్టినటువంటిది. ఒకవేళ మాకు అంత స్తోమత లేదండి, అవన్నీ చేసుకోలేము, నాకు చేయడం రాదు అనుకుంటే కనుక సింపుల్ 5 రకాల పళ్ళు పెట్టండి. ఒక జామ పండు, లేకపోతే ఒక దానిమ్మ పండు, ఒక అరటి పండు, ఇప్పుడు మామిడి పళ్ళు కూడా ఉన్నాయి. మామిడి పళ్ళు గురువుకి ప్రతీక కాబట్టి అట్లాగా ఇంకో ద్రాక్ష పండు, సీతాఫలం ఏదో పెడతారు, పెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి మనకి బయట ఉండే వస్తువులు ఏవైతే అంటే చెట్ల నుంచి కాచేటువంటివి కావచ్చు, తినేటువంటి పదార్థం ఏదైనా కావచ్చు, దానికి ఒక లక్షణం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకి మెడికల్లో ఒక్కొక్క జబ్బు తగ్గడానికి ఒక్కొక్క దాంట్లో నుంచి తీసుకుంటారు. హోమియోపతి కావచ్చు, అలోపతి కావచ్చు, దాంట్లో ఒక పదార్థం తీసుకుని దాని ద్వారా మెడిసిన్ తయారవుతుంది. అదేమిటంటే ప్రకృతిలో ఉండే ఒక పండు, కాయ, లేదా పాము విషం నుంచి కూడా ఒక పదార్థం తీస్తారు. తీసి హెయిర్ నుంచి కూడా ఒక పదార్థం తీస్తారు. ఆయుర్వేదంలో తెలిసే ఉంటుంది. హెయిర్ లో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి జబ్బును తగ్గించేవి. అలాగే మన కర్మని తొలగించడానికి కొన్ని ఇన్ని రకాల పదార్థాలు ఎప్పుడైతే పెట్టి భగవంతుడికి చూపిస్తాం. ఎందుకు చాలా మంది చూడండి ఎక్కువ పదార్థాలు పెడతారు, కొంతమంది ఎందుకు పెడుతున్నారు నైవేద్యం అనుకుంటాం. కాదు, అన్ని పదార్థాల ద్వారా అన్ని రకాల దోషాలు పోతాయి అమ్మవారికి నివేదన చేసినప్పుడు. జగన్నాథ స్వామి టెంపుల్ లో ఎక్కువ చూస్తుంటాం. ఎగ్జాక్ట్లీ, జగన్నాథ స్వామి అన్ని ప్రసాదాలు ఎందుకు ఒకటి పెడితే సరిపోతాం, అసలు అన్ని తినడు కదా భగవంతుడు అనుకుంటే అన్ని వాటి మీద ఎప్పుడైతే భగవంతుడి యొక్క దృష్టి పడిందో అవన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకోవడం ద్వారా మనకి అన్ని రకాల దోషాలు పోతాయి. అది కూడా ఎందుకు మనం పదార్థాలు ఎందుకు పెట్టమని చెప్పాము, ఫుడ్ హౌస్ ఈజ్ సెకండ్ హౌస్, ఫుడ్ తినే ప్రదేశం. ఈ వెళ్ళి సెకండ్ హౌస్ లో కూర్చున్న 5 పదార్థాలు, ఈ ఎక్కువ పదార్థాలు నైవేద్యంగా పెట్టి దాని ద్వారా తీసుకునేటువంటిది ఏదైతే మనం అనుగ్రహం ఉందో ప్రసాదంగా, దాని ద్వారా దోషం పోతుంది. అది ఇక నైవేద్యం పెట్టి ఆ రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఏకాదశిగా ఉండాలి, అమావాస్య ఉపవాసం ఉండాలి. కొంతమంది ఒక పొద్దు చేస్తారు, కొంతమంది చేస్తారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలాగే ఉండి సాయంత్రం చుక్క చూసి భోజనం చేయడం అంటారు. లేదా అలాగా సాయంత్రం వరకు ఉండి సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత తింటారు. ఇది ఉదయము సాయంత్రం 2 సార్లు పూజ చేసుకోవచ్చు ఈ అమావాస్య నాడు. ఈ అమావాస్య నాడు సహజంగా లలిత అమ్మవారి దగ్గర పటం దగ్గర చక్కగా ఇల్లు క్లీన్ చేసుకొని, ముందు రోజే క్లీన్ చేసుకొని చక్కగా మీరు ఆ రోజు అమ్మవారి పటానికి అలంకరణ చేసుకొని లలితా సహస్రనామాలు పూర్తిగా చదవడం.
ఇంకా వీలైతే కనుక అమావాస్య నాడు 27 టైమ్స్ చదివితే దారిద్ర్యం పోతుంది. కానీ బాబా. అంత అన్నిసార్లు చదవగలిగే ఓపిక ఉండాలి. ఒప్పుకుంటే ఖచ్చితంగా దారిద్ర్యం పోతుంది. సామూహికంగా చేస్తే ఆ ఫలితం ఉంటుందా? ఇప్పుడు 27 కొంత మంది ఫలితం కూర్చొని. ఉంటుంది, కొంత ఫలితం ఉంటుంది, కొంత ఉంటుంది. కొంత ఉంటుంది. ఒక కానీ 5 కూర్చుని పోనీ చేస్తున్నారు చేసినా కూడా అది ఎంత ఫలితం ఉంటుందమ్మా, అట్లా ఉండదనేం లేదు. కాకపోతే దానిలో మన నియమమే మీరు చేయగలగాలి కంప్లీట్ గా. అది మెయిన్ గా చూసుకుంటే కనుక. అయితే ఈ రోజుకి ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తూ అటు శని జయంతి జరుపుకోవడం. యా, యా, యా. శని అంటేనే ఎంత మేజర్ రోల్ ని ప్లే చేస్తారు ఎవరి జన్మ జాతకంలోనైనా అవును. అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. అవును. ఆ స్వామి గురించి కూడా 4 మాటలు ఆయన ప్రీతి కోసం ఏం చేసుకోవచ్చు. తప్పకుండా అమ్మా. శని భగవానుడు కర్మకారకుడు, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. శని జయంతి, శని భగవానుడు కర్మ అనేది మనం ఫస్ట్ ఒక క్లారిటీ రావాలంటే, అలాగా ఆయన ఏదో మన మీద కక్ష కట్టేమి ఇవ్వట్లేదు రిజల్ట్. మన కర్మ అనేటువంటి ఒక పోస్ట్ ని ఆయన పట్టుకొచ్చి మనకి ఇస్తున్నాడు. అనుభవింపజేస్తున్నారు. మనం లోన్ కట్టాలి, అప్పు తీసుకున్నాము, పోస్ట్ తెచ్చినటువంటి పోస్ట్ మ్యాన్ మీద మీరు కోపడతానంటే ఎట్లా? ఊరుకుంటాడు వాడా సార్? నువ్వు అప్పు తీసుకుని నన్ను అంటే నన్ను అందరూ చేసేది తప్పదే, ఈయన కూడా అంతే. అందరూ చేసేది తప్పదే. శని పట్టుకున్నాడు అంటారు. అరే నేను పట్టుకోవడం ఏంట్రా బాబు, అదే మీ కదా. కర్మలు వచ్చి మిమ్మల్ని పట్టుకున్నాయి, మీరు పట్టుకుంటున్నారని నేను చూపిస్తున్నాను. మీరు మళ్ళీ దానికి ఏదైనా శాంతి చేస్తే నేను తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తా రైట్. అంతేం చెప్పి ఆయన చెప్పిన అది మనకు అర్థం కాక శని పట్టుకుంది, శని అలాగా ఇలాగా నానా రకాలు ఇచ్చేస్తుంది. Yeah. అది ఇంకా పెద్ద దోషం. ఎందుకంటే ఇవన్నీ దేవతలు, గ్రహాలన్నీ కూడా దేవతా దూషణ. మనం చూడండి, ఒక భక్తుడు ఉంటేనే భక్తుని దూషిస్తేనే చాలా పెద్ద దోషం అంటాం. అది తగులుతుంది అంటాం. దైవ దూషణ ఇంకా పెద్దది కదా, డెఫినెట్లీ అంతే సార్. ఇంకా పెద్దది కదా. అక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం, అది చేయకూడదు. ఒకటే అనుకోవాలి, స్వామి నేను ఏదో తప్పు చేస్తుంటే అజ్ఞానంలోనో తెలుసో తెలియకో కామంలోనో నా జ్ఞానం ఇదయ్యో ఏదో తప్పు చేసేసా, నన్ను క్షమించి నీ పాదాలు పట్టుకుంటున్నా అనుకోండి, అక్కడ రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. అంతేగాని శని ఇలా పట్టుకున్నాడు కాబట్టి దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, ఏం బలి ఇవ్వాలి అనుకుంటే కాదు, ఆహాన్ని బలి ఇవ్వాలి. ఆహాన్నే బలి ఇవ్వాలి. ఏం చేయమంటారు సార్ ఆయన ప్రీతి కోసం? ఒకటేనమ్మా, శని ఎప్పుడు కూడా లేబర్స్, మన కింద పనిచేసే వాళ్ళు, మన పని వాళ్ళు, ముసలి వాళ్ళు, బాగా ఏజ్డ్ పర్సన్స్ లో ఉంటాడు అని చెప్తుంది శాస్త్రం. కార్మికులు, కర్షకుల మీద ఉంటారని చెప్తుంది శాస్త్రం. వాళ్ళని సంతోష పెట్టేలాగా మీరు ఏదైనా ఇవ్వగలగాలి. వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వండి, కొనుక్కోనరా, మీ పిల్లలు కొనుక్కోను, 500 ఇవ్వండి, 100 ఇవ్వండి, వాళ్ళకి ఏదో చొక్కా ఇవ్వండి, అప్రిషియేట్ చేయండి. ఇవన్నీ కాదు, అప్రిషియేట్ చేయండి. తిన్నావా అని అడగండి కనీసం. నేను అనేది ఏంటంటే, మీరు కింద వాళ్ళ మీద మీరు ఎలా చూపిస్తారో శని భగవానుడు అంత మీకు ప్రీతి చెందుతాడు. ఆయన మీద వెళ్ళి నూనెలు పోసేసినంత మాత్రాన మీరు ఇక్కడ ఆ అమ్మాయిని తిట్టేసి వెళ్ళి నూనె పోస్తే అంతే కదా. తిట్టడం అంటే వేరే విషయం. ఇప్పుడు బాధ్యత వేరు. ఆఫీస్ లో ఒక బాస్ కొన్ని పాటించకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పని చేస్తారు, దానివల్ల సంస్థే మూతపడిపోతుంది. దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఈ ఒక్క వ్యక్తిని కంట్రోల్ చేయకపోతే, వీళ్ళని చూసి వేరే వాళ్ళందరూ అలా పాటిస్తే మొత్తం సంస్థ పోతే అందరు ఉద్యోగాలు పోతాయి. బాధ్యతను ఎప్పుడు కాదనకూడదు. మాకు భగవద్గీత చెప్పేది అదే. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడు నేను యుద్ధం చేయని ఇంతమందిని చంపాలంటే, అరే బాబు నీ ధర్మం అది, నీ ధర్మం నువ్వు పాటించి అందులో నువ్వు చనిపోయినా పర్లేదు అన్నాడు. అలాంటప్పుడు ఇది నీ ధర్మం. భర్త భార్య మీద కోప్పడ్డా, భార్య భర్త మీద కోప్పడ్డా, ఇప్పుడు ఆయన బాగా తాగి వస్తున్నాడు, అమ్మో పతే ప్రత్యక్ష దైవం అండి నేను ఒక మాట అనకూడదంటే, అట్లా తాగి వచ్చే వ్యక్తిని భర్తను కనుక ఆపకపోతే ఆయన ప్రాణం పోతుంది రేపు పొద్దున్న. బాధ్యత అది. బాధ్యత వేరు, కక్ష పెట్టుకొని అనడం వేరు, కోపగించడం వేరు. ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇక్కడ నేనేమంటున్నానంటే, మీ కింద వర్క్ చేసే వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు మందలించాలి, అప్రిషియేట్ చేయాలి. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పని వాళ్ళు కావచ్చు, పిల్లవాడు కావచ్చు, ఎవరైనా. అంతేగాని ఇక్కడ అమ్మో ఇక్కడ శని అన్నాడు కదండి, వాడు ఏం తప్పు చేస్తాను నేను ఊరుకుంటాను అలా ఉండమని నేను చెప్పట్లే. ఆయన శని కదా, అమ్మ మనం అనకూడదని కాదు. ఆయన తప్పు చేస్తే ఆయన చెప్పాలి, మందలించి చెప్పాలి, ఇంకోసారి చేయకూడదని చెప్పాలి. ఆయనకి ఇచ్చే అప్రిషియేషన్ ఇవ్వాలి, ఆయనకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. రైట్ సార్. రెమెడీస్ చేసేయటమే కాదు, పూజలు చేసేయటమే కాదు, నిత్య దైనందిన జీవితంలో మనం చేసేటటువంటి తప్పుల్ని కూడా సవరించుకోవాలి. 100% సవరించుకోవాలి. అద్భుతం సార్. సో డెఫినెట్ గా గ్రహ కూటమి జరుగుతోంది ఈ 2 రోజుల్లో, మరింత విశేషంగా జరగబోతోంది కాబట్టి అమ్మవారి ఆరాధన అన్నిటికీ ఆన్సర్ అని ఖచ్చితంగా. 100%. ఒక్క నామం ఏదైనా చేసుకోవాలంటే ఏం చెప్తారు సార్? అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః. అమ్మవారి విగ్రహ కూటమికి. రైట్ సార్. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఇది ఈ రోజును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.